డాక్టర్ గారు, మగవాళ్ళకి బట్టతల ఉండటం ఏమిటి, ఆడవాళ్లకు లేకపోవడం ఏమిటి? మగవాళ్ళు సెక్స్లో వీర్యాన్ని ఎక్కువగా కోల్పోవడమే దీనికి కారణమా? మగవాళ్ళకి బట్టతలు ఉండడం ఏమిటి, ఆడవాళ్ళకి లేకపోవడం ఏంటి? మగవాళ్ళ సెక్స్లో వీర్యాన్ని ఎక్కువగా కోల్పోవడమే కారణమా? మగవాళ్ళల్లో నిజంగానే బట్టతలు ఎక్కువగా చూస్తాం, ఆడవాళ్ళు చాలా తక్కువ చూస్తాం. ఆడవాళ్ళు కూడా కొంతమంది బట్టతలు బాగా ఇంటికి ఊడిపోతాయి, కొద్దిగా చాలా పచ్చగా అయిపోతుంది, బట్టతలు గలా కూడా అయిపోతుంది. ఏమిటి అని చూస్తే దీనికి ప్రధాన కారణం జీన్స్. మనందరికీ తెలుసు, ప్రతి కణంలో క్రోమోజోమ్స్ 23 పెయిర్స్ అంటే 26 క్రోమోజోమ్స్ ఉంటాయి. 20 ప్రతి కణంలో ఉంటాయి. అసలు పిండ నిర్మాణ సమయంలోనే అన్నంలో 13 క్రోమోజోమ్స్ ఉన్నాయి. వాళ్ళకి పురుష వీరికణంలో 13 వీరికణాలు ఉంటాయి. 13 క్రోమోజోమ్స్. ఈ రెండు కలిసి 13 జతలు అవుతాయి, అంటే 26 క్రోమోజోమ్స్. అంటే స్త్రీల దాంట్లో క్రోమోజోమ్స్ 13, మగవాడిలోని 13. ఈ రెండు కణం అప్పుడు ఒక జైగోట్ ఫార్మ్ అవుతుంది. జైగోట్ అంటే చిన్న పిండం అన్నమాట. మొదటి దశ పిండం. జైగోట్ని ఏమంటాం అంటే మొదటి దశలో పిండం జైగోట్ అంటాం. అక్కడి నుంచి నిదానంగా పెరుగుతూ మన పిండంలాగా తయారవుతుంది. అనేక కణ విభజన జరుగుతుంది. కణ విభజన జరిగినప్పుడు మాత్రం అవి మామూలుగానే రెండు కలిసి ఒకే వచ్చేస్తుంటాయి. ఆ రకంగా కణ విభజన జరిగినప్పుడు మామూలుగా 26 అవుతూ ఉంటాయి, 26 ఉంటాయి కణ విభజన జరుగుతుంటాయి. అలా కణ విభజన జరుగుతుందన్నమాట. ఈ దీంట్లో మగవాళ్ళకి బట్టతల ఉండడం ఏంటి, ఆడవాళ్ళకి బట్టతల లేకపోవడం ఏంటి అన్నారు. ఈ కణ విభజన దీంట్లో అక్కడ 26 పేర్స్ అన్నాం కదా, దాంట్లో భౌతిక రూపాన్ని ఇచ్చేంటి కణాలు 22 పేర్స్ ఉంటాయి. 22 పేర్స్ 22 జతలు. తర్వాత లైంగిక దీన్ని స్వరూపాన్ని కలిగించేది ఒక పేరు. దాంట్లో ఒకటి ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, రెండోది వై క్రోమోజోమ్ ఉంటాయి. అంటే ఒక పేరు దాంట్లో లైంగిక రూపాన్ని కలిగించేది, లైంగిక ఆడతనము ఆడరూపము కలిగించేది. ఇంకోటి దీంట్లో ఎక్స్ క్రోమోజోమ్ ఏమో లేడీస్కి వై మేల్ చేయడం. ఇప్పుడు ఈ పురుషుని వీరి కణాల్లో 2 రకాలు ఉంటాయి. ఎక్స్ క్రోమోజోమ్ వీరి కణం, వై క్రోమోజోమ్ వీరి కణం. ఎక్స్ క్రోమోజోమ్ వీరి కణం వెళ్ళి అండాంతో కలిస్తే అక్కడ కూడా ఎక్సే ఉంటుంది. అండాల మీద ఒకటే ఎక్స్ ఉంటుంది. ఈ ఆ ఎక్స్ కలిసి ఆడపిల్ల పుడుతుంది. మరికొన్ని వీరి కణాల్లో వై క్రోమోజోమ్ ఉంటుంది. వై క్రోమోజోమ్ వీరి కణం వెళ్ళి స్త్రీలో విడిచిన అన్నం ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది అంట, కలిసి ఎక్స్ వై అయితే మగ పిల్లాడు పుడతాడు. ఈ రకంగా లైంగిక క్రోమోజోమ్స్ కలిగిన ఈ రకమైన బట్టతలు వచ్చేందుకు మాత్రం జీన్స్ ఎక్కువ ఉంటాయి. వేరే దాని భౌతిక రూపం ఇవేమో లైంగిక సంబంధించివి. ఇక భౌతిక రూపం ఇచ్చే దాంట్లో ఒక పేరులో ఒక పేరులోనే బట్టతలకు సంబంధించినవి ఉంటాయి. ఒక దాంట్లో ఒకటే బట్టతలు ఉండే పేర్స్ ఉంటాయి. ఉన్నప్పుడు మగపిల్లవాడికి తల్లిదండ్రుల ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ తల్లి ద్వారా కానీ ఎవరి ద్వారా వచ్చినా సరే ఆ వంశపారంపర్యంగా వచ్చే దాంట్లో బట్టతల ఉండే గుణం అని ఉన్నట్లయితే తండ్రికి ఉంది బట్టతల, తాతకుంది బట్టతల, ముత్తాతకుంది బట్టతల. ఆ బట్టతల ఉన్నంటి దాంట్లో మగవాడికి వచ్చినట్లయితే ఒక్కదాని మీదే ఉన్న జత ప్రతి క్రోమోజోమ్స్ కూడా జతగా ఉంటాయి. ఒక్క జత మీదే ఉన్నా వాడికి మగవాడి దగ్గరికి బట్టతల వచ్చేస్తుంది. ఒక్కదాని మీద ఉన్నా. ఆడవాళ్ళకైతే ఒకదాని మీద ఉంటే రాదు. 2 బట్టతల క్రోమోజోమ్స్ కలవాలి. ఆడవాళ్ళు వైపు రావాలి, మగవాళ్ళు వైపు రావాలి. ఆ రెండు కలిస్తేనే ఆడవాళ్ళకి బట్టతలు వస్తుంది. అంటే ఆడవాళ్ళకి మాత్రం రెండింటి మీద జతన్నాం కదా, రెండిట్ల మీద కూడా బట్టతలకు సంబంధించిన జీన్స్ ఉండాలి.
బట్టతలమైన జీన్స్ ఉన్నట్లయితే అప్పుడు ఆడవాళ్ళకి వస్తుంది, ఒకదామింటి రాదు. ఎందుకంటే ఆడవాళ్ళల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ ఒకటి, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ ఉంది కదా అది ఒకటి. రెండోది అసలు ఎక్స్ క్రోమోజోమ్సే వీరి బట్టతల రాకుండా నిర్మూలించే గుణాన్ని కలిగి ఉంటుంది. అంచేత లేడీస్ ఒకదాని మీద ఉన్నట్లయితే లేడీస్లో బట్టతల రాదు. రెండింటిల మీద రెండు క్రోమోజోముల మీద కూడా ఆ జీన్స్ ఉన్నట్లయితేనే అప్పుడు లేడీస్ దాంట్లో ఎక్స్ క్రోమ్ యొక్క అణిచివేసే స్వభావం దీంట్లో కలదు. అప్పుడు బట్టతల వస్తుంది ఆడవాళ్ళకి. మగవాళ్ళకి మరి ఒకటే కదా, అక్కడ ఆ ఒకటి నిమిషాలు దాంట్లో ఏమిటంటే అది బట్టతల స్వభావం ఎక్స్ప్రెస్ అయిపోతుంది, వాళ్ళకి బాగా కారణం అవుతాయి. పైగా లేడీలో నుండి ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా బట్టతలకు ప్రోత్సహించేస్తుంది. అలాగే మగవాళ్ళలో బట్టతల రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేగాని ఏదో మగవాడు వీర్యాన్ని ఎక్కువగా కోల్పోవడం వల్ల వస్తుందా అంటే ఏమీ సంబంధం లేదు. వాడు 12 ఏళ్ళ వయసు కావచ్చు, 13 ఏళ్ళ వయసు నుంచే కావచ్చు, 14 వయసు నుంచే కాదు, వాడు అస్త్రప్రయోగం చేసి ఎంత వీర్యాన్ని పోగొట్టుకున్నా దానికి బట్టతల రావడానికి సంబంధం లేదు. వీర్యం పోవడం వల్ల బట్టతల రాదు. జుట్టు ఊడిపోవడానికి తగ్గేమి సంబంధం లేదు. జుట్టు ఊడిపోవడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి, అవి దీనికి సంబంధం లేక చెప్పట్లేదు నేను. కానీ ఒకటి మగవాళ్ళలో బట్టతలు ఉండడానికి కారణం ఒక్క క్రోమోజోమ్ మీద ఉన్నప్పుడు కూడా ఆ బట్టతల సంబంధించిన జీన్ ఉన్నట్లయితే బట్టతల వస్తుంది. ఆడవాళ్ళల్లో 2 జీన్స్ మీద ఉంటే 2 క్రోమోజోమ్స్ కూడా ఉంటే 2 క్రోమోజోమ్ కూడా ఉండాలి. అవి ఉంటే అప్పుడు 2 భౌతిక రూపం ఉండేవి 2 ఉంటే 2 మీద ఉంటే అప్పుడు ఆడవాళ్ళకి బట్టతలు వస్తుంది. ఇది కారణం. అంచేత దీనివల్ల మగవాళ్ళకి బట్టతలు రావడం, ఆడవాళ్ళకి రాకపోవడం అనేది కారణం అవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.